ఈవెన్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా సో గురువాయూర్ టెంపుల్కి వచ్చే మ్యారేజ్ చేసుకుంటారు. అలా ఈ తప్పు చూపెడుతుంది మొత్తం రూట్ గూగుల్ మ్యాప్స్. బ్రదర్ దిస్ ఇస్ కరెక్ట్ రూట్. లైన్ లేదు, ఏది లేదు ఈ తమిళనాడు రూట్లో అయితే. ఈ రూట్లో మాత్రం ట్రావెల్ చేయకండి. లైఫ్లో ఒక్కసారన్నా ఈ రూట్లోనైతే రైడ్ చేయాలి. సో కేరళ బార్డర్ టు తమిళనాడు బార్డర్. హలో గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గురువాయూర్. ప్రజెంట్ అయితే మనము టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాము. ఇకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చిన సమస్య, మనము జీన్స్ వేసుకున్నాము. సో యాక్చువల్గా పంచలు కట్టుకొని వెళ్ళాలి. నేను నైటే అనుకున్నాం మేము పంచలు తీసుకుందామని చెప్పేసి, బట్ టైం లేకుండే. ఇప్పుడు వెళ్ళి పంచలు తీసుకొని పంచలు కట్టుకొని దర్శనానికి వెళ్ళాలి. దర్శనం అయితే అయిపోయింది. గురువాయూర్లోనైతే చాలామంది అయితే ఇక్కడే మ్యారేజెస్ చేసుకుంటారు. ఈవెన్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా సో గురువాయూర్ టెంపుల్కి వచ్చే మ్యారేజ్ చేసుకుంటారు. సో ఇక్కడే మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారు అంటే చాలా వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అనేది చాలా ఎక్కువ కాలం కలిసి ఉంటుంది అనే ఉద్దేశంతో అందరు చాలామంది అయితే గురువాయూర్లోనే మ్యారేజ్ చేసుకుంటారు. యాక్చువల్గా నిన్న ఉన్న హోమ్ స్టే ఇది. అండ్ సో గురువాయూర్ నుంచి అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. అండ్ మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి నేరపత్తూరు టెంపుల్. సో అది వచ్చేసి ఇంకా 2 hours చూపిస్తుంది జర్నీ అయితే. బట్ చూద్దాం మనం ఏ టైం వరకు అయితే రీచ్ అయిపోతాము అక్కడికి. సో అది వచ్చేసి 2000 years ఓల్డ్ టెంపుల్. అది ఎక్కడ ఉందంటే మన మలప్పురంలో ఉంది. ప్రజెంట్ వచ్చేసి మనం త్రిశూర్ డిస్టిక్లో ఉన్నాము. అండ్ ఇప్పుడైతే మళ్ళీ మలప్పురంకి వెళ్తున్నాం. సో నిన్న ఆల్రెడీ మనం మలప్పురం నుంచి వచ్చినాము. సో అంత దూరం నుంచి ఎందుకు వచ్చినామంటే ఎస్పెషల్లీ మనము గురువాయూర్ టెంపుల్ దర్శనం చేసుకోవడానికైనా వచ్చినాం అన్నమాట. సో ప్రజెంట్ ఇక్కడ నుంచి వెళ్ళి మనకి మలప్పురం డిస్టిక్కి ఇంకా 69 kilometers ఉంది. ప్రజెంట్ టైం వచ్చేసి 12:04 అవుతుంది. మనమైతే 2 o'clock వరకు రీచ్ అవుతాము. ఎండనైతే బాగా కొడుతుంది. నిన్నటి నుంచి వెళ్ళి ఫుల్ చాలా ఎండ ఉంది. అలా ఈ తప్పు చూపెడుతుంది మొత్తం రూట్ గూగుల్ మ్యాప్స్. నిన్నటి నుంచి ఇట్లా గూగుల్ మ్యాప్ అయితే తప్పు చూపిస్తుంది. జస్ట్ ఎంతసేపు మెయిన్ రోడ్ మీద ఉన్నాము. మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్ తీసుకొచ్చింది. ఏంటో ఏమైతే గురువాయూర్లో ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంకా 1 hour 44 minutes చూపెడుతుంది. ఎండ మాత్రం దంచుతుందిరా బాబు. ఎండ ఎంత కొడుతుందేమో కానీ కాలంలో ఉన్నట్టుంది. నాకైతే ఒక 10-20 నిమిషాలు ఏదైనా కావచ్చు. మొత్తం తడిసిపోయిన లోపల కింద నుంచి ఇద్దాక ఇద్దరు వస్తుంది. అబ్బా ఇవాళ కొంచెం నాకు మబ్బులు కనబడుతున్నాయి, వర్షం పడేలా కొంచెం వెదర్. ఇప్పుడు వెదర్ అయితే చాలా బాగున్నది, సూపర్ వెదర్. నిన్నటికన్నా ఈరోజు అయితే వస్తుంది. వర్షం పడేలా ఉంది. నాకైతే పిచ్చగా నచ్చుతుంది. వర్షం పడ్డా మంచిదే కానీ కొంచెం వెదర్ అయితే కూల్ అవ్వాలి. సో ఇంకా టెంపుల్ అయితే 9.9 kilometers ఉంది. సో టైం వచ్చేసి 12:13 అవుతుంది. షార్ట్ బ్రేక్ తీసుకున్నాం, జస్ట్ ఒక 10 minutes, ఎక్కువసేపు కూడా ఆగలేదు.
ఈరోజు అయితే మనము తమిళనాడులో ఎంటర్ అవుతాము. సో ఈరోజు అయితే లాస్ట్ డే కేరళలో మనది. ఓయ్ బ్రదర్, దిస్ ఇస్ కరెక్ట్ రూట్. గురువాయూర్ నుంచి వెళ్ళి నేరుపత్తూరు టెంపుల్ వచ్చేసి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్. టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉంది, దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. టైం వచ్చేసి సో దిస్ ఇస్ ద టెంపుల్. టెంపుల్ క్లోజ్ ఉన్నట్టుంది. టెంపుల్ క్లోజ్ ఉన్నా ఈ టైంలో వస్తే టెంపుల్ ఎక్కడ ఉంటుంది? యాక్చువల్లీ చాలా బాగుంటుంది గుడి. గూగుల్లో ఫొటోస్ చూపిస్తాం మీకు. హర హర మహాదేవ శంభో శంకర. సో ఈ టెంపుల్ విశిష్టత వచ్చేసి 3000 సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ ఇది. యాక్చువల్గా గూగుల్లో రివ్యూస్ కూడా టైమింగ్ రాయలేదు, ఏం పెట్టలేదు యాక్చువల్గా. పుత్తూరు టెంపుల్ అయితే, శివుని టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తున్నాం మనం. వచ్చేసి మెలుత్తూరు రైల్వే స్టేషన్ వచ్చేసి టోటల్ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉంటుంది. సో ఈ డెస్టినేషన్ నుంచి వెళ్ళి మన ఈ టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళి 15 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 2:55 అవుతుంది. సో 3:17 వరకు వెళ్దామంట. అంటే సో ఈరోజు రైడ్లోనైతే కొంచెం అక్కడక్కడ చల్లగా ఉంది, అక్కడక్కడేమో మంచి ఎండ పడుతుంది. సో గుడ్. నిన్నటికన్నా చాలా బెటర్. నిన్ననైతే టోటల్ ఎండ కొట్టిండే, హాట్గా, అక్కడక్కడ కూల్గా. ఎక్కడైనా లంచ్ చేయడానికి చూస్తున్నాము. సో ఎందుకంటే టైం వచ్చేసి 3:10 అవుతుంది. ఫ్యూల్ అప్ చేయించుకోవాలి. సో ఇక్కడ రిస్ట్రో కిచెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది. సో ఇక్కడ లంచ్ చేయడానికి ఆగినాము. సో ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి, సో ఇక్కడ నుంచి వెళ్ళి రైట్ తీసుకుంటే మనకి రైల్వే స్టేషన్ వస్తుంది. ఎవరు లేరు. స్వామి శరణమయ్యప్ప. నేరపత్తూరు టెంపుల్ నుంచి వెళ్ళి మేలట్టూరు రైల్వే స్టేషన్ వచ్చేసి 15 కిలోమీటర్లు ఉంది. సో ఇదే రైల్వే స్టేషన్, మేలట్టూరు రైల్వే స్టేషన్. ఇక్కడ కనుక గ్రీనరీ లేదనుకో, లేదు ఇక్కడ కూడా స్టార్ట్ చేసలేనా రెడ్ కలర్. యాక్చువల్గా నేను చూసి మొత్తం ట్రాఫిక్ జామ్ అనుకున్నా, బట్ ట్రైన్ వస్తున్నట్టుంది. యాక్చువల్గా ఒక 5-2 minutes ఉండాల్సింది స్టేషన్లో. మనకు లేట్ అవుతుంది, అదే మనకు లేట్ అవుతుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 4:49 అవుతుంది. అండ్ మనం ఈరోజు సో ఇప్పుడు మేలట్టూరులో ఉన్నాం. మేలట్టూరు నుంచి వెళ్ళి కేరళ నుంచి వెళ్ళి తమిళనాడుకి వెళ్ళాలి. సో ఇంకొక 60 కిలోమీటర్స్ మనం క్రాస్ చేస్తే సో కేరళ నుంచి వెళ్ళి తమిళనాడు బార్డర్లోకి ఎంటర్ అవుతాం. సో తమిళనాడు బార్డర్ నుంచి వెళ్ళి కర్ణాటక బార్డర్కి వెళ్ళాలి. సో కొన్ని ప్లాన్లో చాలా చేంజెస్ అయినాయి.
బట్ మనం ప్రజెంట్ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలంటే 131 కిలోమీటర్స్ వెళ్ళాలి మేలట్టూరు నుంచి వెళ్ళి. అండ్ టైం వచ్చేసి 4:50 అవుతుంది. సో 8:29 వరకు రీచ్ అవుతామంట. సో ప్రజెంట్ మన డెస్టినేషన్ వచ్చేసి ఎక్కడ పెట్టా అంటే గుడలూరు. సో కేరళలో కొట్టిస్తున్న లాస్ట్ పెట్రోల్ ఇదే. ఇది 6th or 7th ఫుల్ ట్యాంక్ ఈ రైడ్లోనైతే. मैं तेलुगु हैदराबाद बट मैं बिरयानी बिरयानी फेमस 8.16 लीटर्स पट्टिंది. సో దిస్ వాజ్ ద లాస్ట్ వీడియో ఫ్రమ్ కేరళ. సో ప్రజెంట్ వచ్చేసి మనం తమిళనాడుకి వెళ్తున్నాం. తమిళనాడు ఇంకా 77 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకొక 50 కిలోమీటర్స్ వెళ్తే మనము కేరళ అయితే తమిళనాడులోకి ఎంటర్ అవుతాము. 60 కిలోమీటర్స్ ఇంకొక 50 కిలోమీటర్స్ క్రాస్ చేస్తే సో వీఆర్ తమిళనాడు బార్డర్లోకి ఎంటర్ అవుతాము. అండ్ కేరళనైతే వదిలిపెట్టి వెళ్తున్నాము. సో యాక్చువల్గా నాకు అది ఏదో ఒక తెలియని ఫీలింగ్ అయితే ఉంది వదిలిపెట్టి వెళ్ళాలంటే. యాక్చువల్గా అది మనసు ఒప్పడం లేదు. నాకు అనిపిస్తుంది ఇంత తొందరగా ట్రిప్ అయిపోయిందా అని చెప్పేసి. యాక్చువల్గా ఇంకా తిరగాల్సినవి చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే, ఒక్క ప్లేస్ అని కాదు. బట్ ఏం చేద్దాము, మళ్ళీ మనం ట్రిప్పులు వేయాలి తిరగాలి అంటే మనకు డబ్బులు కావాలి. సో డబ్బులు కావాలంటే సంపాదించాలి, తప్పదు. సో వాట్ వి డూ మ్యాన్. దగ్గర నుంచి వెళ్ళి వజ్జికడవు అనే ఒక విలేజ్ ఉంటుంది. సో వజ్జికడవు ఈజ్ ఏ లాస్ట్ విలేజ్ ఆఫ్ కేరళ. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకొక 15 కిలోమీటర్స్ ఉంది. సో అక్కడ నుంచి వెళ్ళి 30 కిలోమీటర్స్ అయితే మనం ఫారెస్ట్లో రైడ్ చేయాల్సి ఉంటుంది. సో విలేజ్. సో దిస్ ఈజ్ ద లాస్ట్ విలేజ్ ఆఫ్ కేరళ అంటే ఈ బార్డర్లో. సో యాక్చువల్గా ఇది ఒక వ్యూ పాయింట్, తమిళనాడు కేరళ బార్డర్లో ఉన్న ఒక వ్యూ పాయింట్ ఇది. ఓకే, సో ఇలాంటి వ్యూ పాయింట్స్ అయితే ఒక 4-5 ఉన్నాయి. అండ్ రోడ్డు మాత్రం టోటల్ ఇట్లా వంకల్ ఉంది, బాగుంది రోడ్డు. సో ఇప్పుడు ఈ కొండలు కనిపిస్తున్నాయి కదా, సో ఈ కొండలు దాటి అటు సైడ్ వెళ్తే మనకి తమిళనాడు. చాలా మల్కల్ ఉంది టోటల్ అయితే ఘాట్ సెక్షన్ ఇది. ఎలిఫెంట్ క్రాసింగ్ ఏరియా.
సో ఎలిఫెంట్ క్రాసింగ్ ఏరియా అంట ఇది. సో వాటి కోసం ఇక్కడ కొంచెం రోడ్డు కూడా వదిలేసిండు, దారి కూడా వదిలేసిండు వెళ్ళడానికి. సో యాక్చువల్లీ మనం తమిళనాడు స్టేట్లో ఎంటర్ అయిన తర్వాత సో రోడ్డు మాత్రం టోటల్ చిన్నగా ఉంది, ఓన్లీ సింగిల్ హైవే లాగా చేసింది, చాలా అంటే చాలా చిన్నగా ఉంది. అండ్ కేరళ ఎగ్జాక్ట్ బార్డర్ క్రాస్ చేసేంత వరకు అయితే మన గూగుల్ మ్యాప్స్లో ఉంటాయి కదా బార్డర్, సో ఆ బార్డర్ క్రాస్ చేసేంత వరకు అయితే చాలా బాగుంది కేరళలో ఈ హిల్ స్టేషన్ మీద. అండ్ ఎప్పుడైతే మనం తమిళనాడు బార్డర్లోకి ఎంటర్ అయినామో సో రోడ్డు మాత్రం అస్సలు బాగాలేదు. అండ్ జస్ట్ ఇంతే రోడ్డు. అండ్ కేరళ లైన్ లేదు, ఏది లేదు ఈ తమిళనాడు రోడ్లో అయితే. ఇప్పుడు వచ్చినాయి అమ్మ, జర కనిపిస్తుంది ఎక్కడ రోడ్డు ఉంది ఎక్కడ ఎండ్. యార్ మరీ టూ మచ్ ఇది, అట్లీస్ట్ దీనిపైన మంచి రోడ్డు వేయాల్సింది. ఘాట్ సెక్షన్ అయితే అయిపోయింది హోప్ఫుల్లీ. అండ్ ప్రజెంట్ మనం గుడలూరుకి వెళ్తున్నాం. సో గుడలూరుకి ఇంకా 12 కిలోమీటర్స్ ఉంది. నైస్, బాగుంది. పంపి సో ప్రజెంట్ టైము వచ్చాట ఇది కూడా 12. సో 7:15 అవుతుంది. ఒక విలేజ్ లాగా ఉండే కదా, సో అక్కడ నుంచి ఇంకా ముందుకు వచ్చిన తర్వాత నేను టోటల్ విలేజెస్ ఉంటాయి అనుకున్నా, బట్ లేదు, ఇక్కడ కూడా టోటల్ ఫారెస్ట్ ఏరియానే. అండ్ ఇక్కడ కూడా ఎలిఫెంట్స్ అయితే క్రాస్ అవుతుంది అంట. మాత్రం సజెస్ట్ చేస్తాను, సో నైట్ టైంలో మాత్రం ఈ రూట్లో మాత్రం ట్రావెల్ చేయకండి. సో ఆఫ్టర్ 6:30 తర్వాత ఈ రూట్లోకి అయితే రాకండి. సో ఎందుకంటే టోటల్ డీప్ ఫారెస్ట్ ఇది. సో కొంచెం ఏమైనా అయినా కానీ మనల్ని పట్టించుకున్నట్టు నాదిలో ఉండడు ఆ రాత్రి. సో ట్రై టు కమ్ ఎర్లీ. మేలట్టూరు రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి గుడలూరు వచ్చేసి 81 కిలోమీటర్స్ ఉంది. సో ఈ 81 కిలోమీటర్స్ రైడ్ అయితే నాకైతే చాలా బాధపడ్డా, నేను కేరళ వదిలేస్తున్నా అని చెప్పేసి. లైఫ్ లో ఒక్కసారన్నా ఈ రూట్ లోనైతే రైడ్ చేయాలి. సో కేరళ బార్డర్ టు తమిళనాడు బార్డర్. గుడలూరుకు రీచ్ అయ్యేసరికి 8 అయింది. సో 8 గంటల తర్వాత డిన్నర్ చేయడానికి బయటికి వెళ్ళినాము. ప్రజెంట్ టైం వచ్చేసి 8:34 అవుతుంది. అండ్ డిన్నర్ చేయడానికి ఆగినాం మనం ఇక్కడ. సో ఇక్కడితోనైతే వీడియో ఎండ్ చేద్దాము, ఇంకా ఎనర్జీ లేదు వ్లాగ్ చేయడానికి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ నాగవంశీ బ్లాగ్స్.